ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ స్పందిస్తూనే కూటమికి వెన్నులో వణుకు పుడుతోంది. ప్రజల వద్దకు జగన్ వస్తున్నారంటేనే ప్రభుత్వానికి ముచ్చమటలు పడుతున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏ సమస్యపై జగన్ స్పందిస్తారో అని బాబు భయంతో వణికిపోతున్నారు. సమస్యలపై నిలదీస్తే ప్రభుత్వం పరువు పోతుందని ముందే హడావిడి చేసి సమస్యలను చక్కబెడుతున్నారు కూటమి నేతలు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు పొదలికి జగన్ వస్తున్నారని తెలుసుకుని మంత్రులు హడావిడిగా కొనుగోలు జరపాలని అధికారులను ఆదేశించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏపీలో పొగాకు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పండించిన పంటను కొనేవారు లేక మార్కెట్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి రైతులను దోచుకుంటున్నారు. దీంతో పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించేందుకు సిద్ధమయ్యారు. పొదిలికి పులివెందుల బిడ్డ వస్తున్నాడని తెలుసుకున్న మంత్రులకు ఊపిరి ఆగినంత పనైంది. వైఎస్ జగన్ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో మార్టూరులో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువని, పంట పండించక ముందు ఆలోచించాలని అన్నారు. పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత ఈ పొగాకు ఎక్కడైతే కంపెనీలో ప్రాసెసింగ్ అవుతుందో దాన్ని కూడా చూశాము. తర్వాత ఇక్కడికి వచ్చి మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. పంట పండించిన తర్వాత ధరల గురించి బాధపడకూడదు. అసలు పంట పెట్టే ముందే ఏ పంట పెట్టి బాగుంటుంది, రైతులు కూడా ఆశ. ఒక సంవత్సరం ధర వస్తే అందరూ అదే పంట పెట్టేస్తున్నాం. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాల బాట పట్టించిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. జిల్లాలో పొగాకు రైతులు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జగన్ను చూస్తేనే కూటమి నేతలు వణికిపోతున్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28న వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు. దీంతో జగన్ వస్తున్నారన్న సమాచారం అందగానే మంత్రులు పొగాకు కొనుగోలు జరపాలంటూ హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది.